గణేవ విశ్వగ్ని జహిరావనః ఋగ్వేద సూక్తి. ఓ రాజా, నీవు లోబులైన శత్రువులను, చూడండి, లోబి అయినటువంటి వాడు శత్రువుతో సమానము. పరమాత్మ చెప్తున్నాడు, లోబి అయినటువంటి శత్రువులను. అంటే లోబి అంటే ఎవరు? పిసినారి, అధికంగా కూడబెట్టుకునేవాడు, అంతా నాదే అని చెప్పుకునేటటువంటి వాడు. ఈ లోబి అయినటువంటి వాడు చాలా భయంకరమైనటువంటి దుష్టగుణం అండి. అయితే ఇప్పుడు లోకంలో దాదాపు 90% లోబులే ఉన్నారు. ఎవ్వడు దానం చేయడు. పిసినార్లు కోట్లు కోట్లు సంపాదించుకుంటారు, ఊరికే ఉంటారు, ధర్మకార్యాలు చేయరు. ఎవరు? పేదవాళ్ళే చేసేది ధర్మకార్యాలు కూడా. కాయా కష్టం చేసుకొని కూలి పని చేసేవాడే దానం తెంపు ఉంటుంది. ఈ లోబి ఉండాడే, ఇతను శత్రువు సమాజానికి. అందుకే వాణ్ణి ఏం చేయాల రాజు? చూడండి, అటువంటి శత్రువులను దృఢమైన సుత్తితో రాతిని పగలగొట్టినట్లు, ఒక పెద్ద రాయిని సుత్తె తీసుకొని పగలగొడతారు కదా, మంచి సుత్తె, బాగా దృఢంగా ఉన్నటువంటి సుత్తెతో అట్లా పగలగొట్టినట్లు భేదింపుము, వాళ్ళను ఆ విధంగా శిక్షించాలి. అంటే ఒక రాయి పగలగొట్టాలనుకున్నప్పుడు పెద్ద సుత్తె తీసుకొని కొడితే అది 2 ముక్కలు అవుతుంది. అట్లా ఈ లోబులను, ఈ శత్రువులను భేదించాలి, అంటే వాళ్ళకు అటువంటి దండన విధించాలి అని పరమాత్మ తెలియజేస్తా. అంటే పరమాత్మకు లోబి అనేటటువంటి వాడిని ఎంత కోపమో చూడండి పరమాత్మకు. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా లోబి కావద్దు. లోబి కాకుండా ఇదంతా కూడా, ఈ విశ్వమంతా పరమాత్ముడు నిర్మించినది త్యక్తభావముతో. త్యక్తభావముతో అంటే లోబి కాకుండా, స్వార్థము లేకుండా, నిస్వార్థంగా త్యాగి అయి అనుభవించాలి. ఓం.